హలో స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో నేను మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను అన్నమాట. కొంచెం ఇన్ఫర్మేషన్, కొంచెం ఫన్ అండ్ కొంచెం నా లైఫ్ స్టైల్. సో వీటన్నిటితో కలిపి ఈరోజు మళ్ళీ నేను గోల్డ్ కొనడానికి వచ్చాను. లాస్ట్ టైం లాగే అండ్ ఈరోజు నేను ఇక్కడ భీమా జ్యువెలర్స్కి అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. అండ్ ఎప్పుడు ఇది సెకండ్ టైమ్ ఆర్ థర్డ్ టైమ్. లాస్ట్ టైం నా చైన్ తీసుకున్నప్పుడు కూడా నేను భీమా జ్యువెలర్స్‌కే వచ్చాను. నాకెందుకో ఇక్కడ డిజైన్స్ అండ్ క్వాలిటీ అండ్ వాళ్ళ సర్వీస్ బాగా నచ్చుతది. సో అందుకే వచ్చాను. అండ్ వాళ్ళు అక్కడ ఆ రోజు రాసలీల అని ఏదో ఫెస్టివల్ చేస్తా ఉన్నారు. సో ఫుల్లు బిజీగా ఉండింది. సో నేను ఎందుకు వచ్చానో ఫస్ట్ చెప్పేస్తానన్నమాట. అండ్ గోల్డ్ ఈజ్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి సో మా పాప చెవులు కుట్టించాము, మీకు తెలుసు కదా! అవి అమ్మ వేశారన్నమాట. కానీ అవి కొంచెం ఒకలాగా ఉన్నాయన్నమాట. అంటే మాటి మాటికి పాప తీసి వేసేస్తుంది. సో నేను ఈ వీడియో దానికోసమే రెఫరెన్స్‌కి వేస్తున్నాను చూడండి. ఇవేమైతే ఉన్నాయి కదా! చాలా పోగులు చాలా క్యూట్‌గా కనబడతాయి. పాపకి మంచిగా కనబడతాయన్నమాట. కాకపోతే అదేమంటే మాటి మాటికి తీసి పడేస్తుంది. అవి ఎనకాల టైట్‌గా తిప్పేకి రాదన్నమాట. మంచిగా కూర్చొని తిప్పేకి రాదు. జస్ట్ హుక్ టైపు పెట్టొచ్చు లైక్ పెద్ద పిల్లల్లాగా. సో ఇది తీసి పడేస్తుంది కాబట్టి 2 సార్లు బెడ్ పైన దొరికింది. ఇంకా సరే మా అమ్మని అడిగేసి నేనైతే వాటిని తీసి తులసివైతే పెట్టాను ఇప్పటికి చెవుల్లో. ఎందుకంటే పిల్లలకి త్వరగా మూసుకొని పోయేస్తాయి కదా! సో అలాగా ఖాళీగా వదిలేయకన్నా వేపాకు గాని, తులసి గాని పెట్టొచ్చన్నారు. నాకు ఇక్కడ వేపాకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అందుకే ప్లాన్ చేసి తులసి పెట్టాను చెవులో. పెట్టి పాప కోసమైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ తీసుకోవడానికొచ్చాను. అండ్ చాలా రకాలుండింది. నాకు ట్రెడిషనల్‌గా చిన్న రింగ్స్ వస్తాయి కదా! అదే తీసుకుందాం అనుకున్నాను. సో పాపది అయిపోయిన తర్వాత మా అత్తమ్మకి మా ఆయన ఒక చైన్ అయితే కొనిచ్చారు. సారీ, పెద్ద చైన్ ఏం కాదు. ఒక 12 గ్రామ్స్ ఉండిందంతే. కానీ మా అత్తమ్మతో గోల్డ్ చైన్ లేదన్నమాట. అందుకనేసి సరే తీద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం. ఇంకా బంగారు రేట్ పెరుగుతానే ఉంది. మా బడ్జెట్ ఏమో తగ్గుతానే ఉంది. అందుకే అనుకున్నామన్నమాట. ఉన్న దాంట్లో తీసేసుకుందాము. మళ్ళీ అమౌంట్ అడ్జస్ట్ అయ్యాక దాంట్లోకి ఇంకొంచెం ఏసి తీద్దాము అనేసి. సో అందుకే ఒక 12 గ్రామ్స్‌లో ఇప్పటికైతే తీసిచ్చాము. అండ్ తను హ్యాపీ అనే అనుకుంటున్నాను. అండ్ మాకున్న దాంట్లో చిన్నగా అత్తమ్మ గురించి ఆలోచించి తీసామనమాట. అండ్ అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ భీమా జ్యువెలరీస్‌కొస్తే ఇదేమంటే మంచిగా పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఇస్తారనమాట. వాళ్ళకి సెపరేట్ ప్లే ఏరియా ఏముండదు. సో మనం ఇక్కడ పిల్లల్ని ఒకరు చూసుకుంటే ఇంకొకరు షాపింగ్ చేయాలి. అండ్ అక్కడ ఆపోజిట్‌లో మా అత్తమ్మ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. చెప్పాను కదా! అక్కడ రాసలీల అనేసి ఫెస్టివల్ శ్రీకృష్ణ జన్మాష్టమి లాగా చేస్తున్నారు అనేసి. అండ్ అక్కడ నేను నిలబెట్టి ఫోటోస్ తీద్దామనుకున్నాను. అండ్ ఇవే నేను పాపకి తీసుకున్న పోగులు చెవులో ఉన్నాయి కదా! అవే తీసుకున్నాననమాట. అండ్ అప్పుడే ఏపిచ్చేసాను. వాళ్ళు అస్సలు ఎంత బాగా ఏసారంటే అంత బాగా ఏసేసారనమాట. ఎక్కువ ఏడుస్తుందేమో అనుకున్నాను. కానీ అస్సలు ఏడ్చలేదు. ఇంకా నిలబెట్టి ఫోటో తీద్దామంటే పుటుక్కని ఇలా పడిపోయింది. ఇంకా ఇది కాదు అనేసి తీసుకెళ్ళి అక్కడ చేరుకొని కూర్చోపెట్టడం. చూసారా ఎంత జనం ఉన్నారు. దాంతో పాటు అక్కడ పక్కలో రాసలీల కదా! సో దానికి లైవ్ మ్యూజిక్ అయితే పెట్టారన్నమాట. దానికి ఇరిటేషన్‌గా ఫీల్ అయ్యారు. సో మీకు కనపడుతుందో లేదో తెలీదు. నేనెందుకో తీయలేదు. కనపడుతుంది చూడండి, లైవ్ మ్యూజిక్ పెట్టారు. సో ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి రాగానే మా అత్తమ్మ హ్యాపీనెస్‌కి చైన్ తీసి ఫస్ట్ నా కూతురికే వేసేసారు. ఇదిగోండి ఎంత బాగా చైన్ పెట్టుకొని ఆడుకొని వస్తా ఉంది. అండ్ అది ఎంత హ్యాపీగా తిరుగుతుందో ఆ చైన్ వేసుకొని. సో ఇది 12 గ్రామ్స్ చైన్ మాకి అరౌండ్ 1,30,000 ఏమో పడింది. మేకింగ్ చార్జెస్ అరౌండ్ 10,000 వరకు పడిందన్నమాట. అండ్ పాప పోగులు ఫస్ట్ ఉన్నవి 1 గ్రామ్ 2 మిల్లీ ఉండింది. నేనిప్పుడు 1 గ్రామ్ 4 మిల్లీ తీసుకున్నాను. సో ఎక్స్‌ట్రా 2,000 అయితే పే చేశాను. అండ్ దాంతో పాటు మా బావగారు కొంచెం పాపకి డబ్బులేశారన్నమాట. ఏమన్నా వెండి తీసుకోండి అని ఒక 5,000 అలాగా. సో ఇంకా తీశారు కదా! ఎప్పటికైనా అది కూడా ఇన్వెస్ట్‌మెంట్ లాగానే అని. సో ఆల్రెడీ కడియాలు ఆల్రెడీ దాంతో 2 జతలున్నాయి. అయినా ఇదొక కడియాలు. అండ్ ఈ చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో మొత్తానికి ఇది ఆ రోజు మా గోల్డ్ షాపింగ్.
అండ్ గోల్డ్‌ని ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూస్తారా మీరు? లేకపోతే దాన్ని మామూలుగా ఆభరణాల్లాగా చూస్తారా? మీరైతే కమెంట్ చేయండి. అండ్ ఇది నాకు వెరీ, వెరీ, వెరీ ప్రౌడ్ మూమెంట్ చూసారా? నా కూతురికి జస్ట్ 12 మంత్స్ అండ్ తనకి తెలుసు రైట్ సైడ్ చెప్పేది, లెఫ్ట్ సైడ్ చెప్పేదిని తాను నీట్‌గా యేసుకుంటుంది. నేను 12 మంత్స్ కాదు 1 ఇయర్ 2 మంత్స్ అంటే 14 మంత్స్. ఓకే. అండ్ ఎంత నీట్‌గా గ్రిప్ తీసుకొని పట్టుకొని 2 చెప్పులు యేసుకుంటదన్నమాట. ఇది ఒక మంచి మైల్‌స్టోన్ కదా! సో, మీకు ఈ మైల్‌స్టోన్ నచ్చిందా? అండ్ మీ ఇంట్లో ఎవరైనా ఇంత షార్ప్‌గా ఉండే పిల్లలున్నారా? కమెంట్ చేయండి. అండ్ నా కూతురికి మాత్రం అస్సలు దిష్టి వదలదన్నమాట. సో, ఇంకా అంతే ఫ్రెండ్స్. నా కూతురు వెళ్ళిపోయింది కాబట్టి మనం కూడా వెళ్ళిపోదాము. ఈరోజు ఈ వ్లాగ్‌కి ఇంతే. మళ్ళీ రేపు కొత్త వ్లాగ్‌లో కలుస్తాను. ఉంటా మరి బాయ్. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్.